హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా లాంగ్ టైం తర్వాత అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చానండి. ఎందుకంటే మీకు కూడా తెలుసు కదండి, మా రంజాన్ మాసం అయితే వచ్చింది. దానికోసం ఇంకా ఆ రంజాన్ మాసంలో ఏ విషయం గురించి అయితే టైం వేస్ట్ చేయకూడదు. మొత్తం నమాజులు అవే అండి, ఇంకా ఒక పొద్దులా ఉంటాయి కదా, అందుకని చెప్పి అయితే నేను వీడియోస్ని అయితే ఆపేసానండి 1 మంత్. ఇప్పుడైతే మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసాను. ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి ఇంకా బిర్యానీలు అయితే తిని నోరైతే చాలా సప్పగా అయిపోయిందండి. ఏదో ఒకటి కారంగా తినాలనిపిస్తే ఇలాగ కాకరకాయతో కారం పొడిని దంచుకుందామని అనుకున్నాను. ఎలాగో చేస్తున్నాను కదా, మీకు కూడా ఒక వీడియోని అయితే తీసి పెట్టేద్దామని చెప్పి మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఏం లేదండి, కాకరకాయల్ని ఒక 1/4 కేజీని అయితే నేను తీసుకున్నాను. వాటిని ఇలాగా కట్ చేసుకుని కొద్దిగా పసుపు సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే బాగా కలుపుకొని, ఆ తర్వాత ఇలా మనకు పిండితే రసం రావాలండి. ఇలా వస్తే మనకు చేదు అనేది తగ్గుతుంది. పర్లేదు, మేము చేదైనా మేము ఇష్టంగానే తింటాం అని అనుకుంటే మీరు ఇలా చేయనక్కర్లేదు. లేదు చేదుగా ఉంటే కొంచెం తినాలంటే కష్టం అనిపిస్తుంది అన్నప్పుడు ఇలా అయితే పిండేసుకుంటే మనకు చేదు అనేది కాస్త తగ్గుతుందండి. ఇలా కాకరకాయలతో మీ పిల్లలకి ఏదో ఒక విధంగా వెరైటీగా కొంచెం చేసి పెడితే వాళ్ళు ఇది తినడం వల్ల వాళ్ళ కడుపులో అయితే డైజెషన్ బాగుంటుందండి. ఎందుకంటే పిల్లలు అది ఇది తింటారు కాబట్టి చెడాబడా పిల్లల కడుపులో నులి పురుగులు కూడా అయితే ఉంటాయండి. ఇవి తినడం వల్ల నులి పురుగులు అనేవి చనిపోతాయి. అప్పుడు పిల్లలకి బాగా ఆకలిస్తుంది, పిల్లలు ఎదుగుదల కూడా పెరుగుతుంది. ఇప్పుడైతే నేను ఇలా పిండుకున్న కాకరకాయని ఒక ప్లేట్లో తీసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో అయితే ఆయిల్ పోసుకున్నానండి. కొద్దిగా డీప్ ఫ్రైలా చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. కానీ మనకు మొత్తం డీప్ ఫ్రై చేసుకునేసరికి ఆయిల్ కూడా అయిపోతుందండి. ఏం పర్వాలేదు, దాన్ని పాడేయనక్కర్లేదు. ఇంకా కర్రీలో వేస్తే ఇంకా చేదుగా ఉంటుందేమో అని అసలు డౌటే అక్కర్లేదు. ఇదైతే మనకు చక్కగా సరిపోతుంది. ఇలా కొద్దిగా నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయలని ఇలాగా డీప్ ఫ్రై లాగా కొద్దిగా వేసుకొని ఇలా చేసుకుంటున్నానండి. కలర్ చూసారా, ఇలా డార్క్గా అయితే కలర్ అనేది రావాలండి. పచ్చిగా ఉంటే మీకు పొడి అనేది ముద్దగా అయిపోతుంది. మీకు పొడిలాగా ఉండితే రాదండి. అందుకని చెప్పి ఇలాగా మంచి డార్క్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను మొత్తం కాకరకాయల ముక్కల్ని అయితే ఫ్రై చేసేసుకున్నానండి. చేసుకుని మిగిలిన ఆయిల్ అయితే ఇది. ఇంకా ఈ ఆయిల్ని వేస్ట్ చేయకుండా దీంట్లోనే నేను టేస్ట్ కోసం ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నానండి. కరివేపాకు అనేది కరకరం అంటూ ఉంటే మనకు సరిపోతుంది. ఇంకా కలర్ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే దీన్ని మనము తీసేసుకొని అదే బాండ్లీలో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలను అయితే వేసేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు అండి, దాన్ని కూడా వేసుకొని మనం మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను అయితే దీంట్లో యూస్ చేయటం లేదండి. దీంట్లో మనం కారాన్ని అయితే యూస్ చేస్తున్నాము కాబట్టి, లేదు ఎండుమిరపకాయలని కూడా వేసుకోవాలి, ఎండుమిరపకాయలతోనే చేసుకోవాలి అని మీరు అనుకుంటే ఈ టైంలో అయితే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలని కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు, మీకు తగినంత కారాన్ని చూసుకొని. నేనైతే కారంతో చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇలా ఈ పప్పులన్నింటినీ ఇలాగా బాగా ఫ్రై చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత వీటిని కూడా తీసేసుకుంటున్నానండి పక్కకి. ఇలా వీటిని కూడా తీసేసుకున్న తర్వాత ఒక తెల్లగడ్డనైతే మనము పాయలుగా తీసుకోవాలండి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో అయితే చాలామంది చింతపండును కూడా యూజ్ చేస్తారండి, కానీ నాకైతే ఆ ఫ్లేవర్ అయితే నచ్చదండి. కరివేపాకు పొడిలో ఇలాగ చాలా పొడిల్లో అయితే చింతపండుని కూడా యూజ్ చేస్తారు, అందుకనైతే నేను వేయడం లేదు. మీకు ఎవరికైనా వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను
డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ, అలాగే మినపప్పు ఇవన్నీ ఉన్నాయి కదండి, కరివేపాకు మొత్తం ఇలాగా వేసుకొని మిక్సీ జార్లో తర్వాత కలుపు కొద్దిగా వేసుకోవాలండి. మనం టేస్ట్కి చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఎక్కువ పెడితే కష్టం అవుతుంది. ఆ తర్వాత ఒకసారి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కారం 2 టేబుల్ స్పూన్లు నేనైతే వేసుకున్నానండి. మీకు కారం టేస్ట్కి తగినంత వేసుకోండి. ఎక్కువగా స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు అండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు ఎంతో ఇష్టమైన కాకరకాయ కారం పొడి అయితే తయారైపోయిందండి. చూసారు కదా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా అయితే చేసుకున్నాము. ఎప్పుడైనా మీకు కూడా ఇలాగా నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. వేడి అన్నంలో కానీ ఈ కాకరకాయ కారం పొడిని వేసుకొని తింటే అబ్బా వేరే లెవెల్ అండి. దీని ముందు ఏ నాన్ వెజ్ కూడా అయితే పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇలాంటి ఫుడ్సే ఇష్టం అండి. ఇలాగ నేను వేడి అన్నంలో వేసుకొని అయితే చాలా ఇష్టంగా తింటాను. అంతేనండి, చూసారు కదా. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.